జనవరి 5, 2025న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నందు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘము సమన్వయకర్త సుజాత గారు జెండాను ఆవిష్కరించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని 51A ప్రకారము సైంటిఫిక్ టెంపర్ను ఏ విధంగా విద్యార్థులు, టీచర్సు ప్రజలకు చైతన్యంగా అందించాలనే విషయాలను సవివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని భుజం పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చినటువంటి కిలో రాంబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి స్వామి అన్న కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు రెండు చక్రాలు, ఒకటి కిరణ్ గారు, మరొకటి గుండపల్లి నాగరాజు గారు, ఇద్దరు PhD స్కాలర్స్. చప్పట్లతో ఒకరోజు మాట్లాడుతూ అన్న, ఇక్కడ సావిత్రిబాయి పూలే కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది, కానీ చాలా మంది వస్తారు, ఒక్కసారి రారు. ఒక్కొక్క సంఘం వచ్చి దండేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ ఒక్కొక్కడే చూడాలని అనుకున్నారు. అలా ఒక్కొక్కడు ఉన్న వాళ్ళు ఒక్కొక్కడు ఉండాలని కోరుకోవద్దు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఒక్కొక్కడికి తేవడం ఈజీ, కానీ ఒక్కొక్కనే ఉన్న వాళ్ళని పక్క పక్కన పెట్టడం కష్టం. అవునా కాదా? జై భీమ్, జై ఇన్సాన్. ఉద్యమాన్ని కొనసాగిద్దాం. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. చారువాక లోకాయుల వారసత్వాన్ని కొనసాగిద్దాం. చారువాక లోకాయుల వారసత్వాన్ని. జోహార్ అమర సైంటిస్టులకు, జోహార్ అమర సైంటిస్టులకు, జోహార్ సంఘ సంస్కర్తలకు. కొనసాగిద్దాం సంఘ సంస్థల ఉద్యమాన్ని కొనసాగిద్దాం. పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. పూలే దంపతుల సత్యశోధక సమాజాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము. మంత్ర నల్ల చొక్కాలు ధరించిన వందలాది మంది సైనికులారా, మీ అందరికీ పేరు పేరున మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా టీచర్ రోజుగా ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిన్న దాదాపుగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించారు. అది నిర్వహించటం కేవలం వ్యక్తులుగా మాత్రమే కాకుండా సమాజంలో భాగమైన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులో భాగంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కలిసి పట్టుదలతో ఒక లక్ష్యంతో నిర్వహించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బాధ్యులు మీరందరూ కలిసి ఇవాళ ట్యాగూర్ ఆడిటోరియంలో చాలా ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ప్రభుత్వమే ఉత్తర్వు జారీ చేసిందని చాలా గొప్పగా మీరందరూ ఇంతమంది కలిసి సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించడానికి ముందుకొచ్చారు. కనుక ఎవరిదైనా సరే మహనీయులు ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు చిన్న ఫోటో పెట్టి
కార్యక్రమాలు చేయకూడదు, వాళ్ళకి అగౌరవం అట్లా చేస్తుంది. ప్రధానంగా ప్రభుత్వాలే అధికారికంగా చేస్తున్నాయి. అంబేద్కర్ జయంతి దేశమంతా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. తర్వాత జగ్జీవనరావు జయంతి ప్రభుత్వమే దేశమంతా నిర్వహిస్తుంది. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది, ఈవెన్ గాంధీతో సహా. కనుక వీళ్ళకి ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక చిన్న ఫోటో పెట్టి దండ వేసి మనం చేశామని ఫోటో ప్రదర్శించుకోవడం కోసం కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఒక అకాడమిక్ ఈవెంట్ జరపాలి. అకాడమిక్ ఈవెంట్ అంటే ఆర్ట్స్ కాలేజీ ముందు అకాడమిక్ ఈవెంట్సే జరగాలి. ఎప్పుడైనా ఏది ఒక సెమినార్ నిర్వహించాలి ఒక టాపిక్ మీద. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాయబడింది. 51A అనేది భారత రాజ్యాంగంలో 51A అనే ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఈ భారతదేశంలో పౌరులందరూ, చదువుకున్న పౌరులందరూ, జ్ఞానమున్న పౌరులందరూ, ఆలోచించే పౌరులందరూ ఏం చేయాలి? మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచేయాలని రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది. దానితో పాటు యూజీసీ గైడ్లైన్స్ ఏమున్నాయంటే, ప్రతి టీచర్, ప్రతి ప్రొఫెసర్ ఏం పని చేయాలంటే టు ప్రొవోక్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ ద కరికులం. మనము చదివే చదువుల్లో సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని చెప్తున్నారు. సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ ఆలోచన ఉండాలని యూజీసీ చెప్తుంది. మాకు ఒక నిర్దేశం. ప్రతి టీచర్ ఏం పని చేయాలి? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజంలో, ప్రజల్లో పరివ్యాప్తి చేయడానికి, విశ్వవ్యాప్తి చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు స్కూల్ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు కృషి చేయాలని మాకు యూజీసీ నిర్దేశిస్తుంది. అదేవిధంగా ఆదేశ సూత్రాల్లో ప్రాథమిక హక్కుల్లో ఒక టెంపరీ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలని చేయడం అనేది మన బాధ్యత. భారత రాజ్యాంగం మనకు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక అకాడమిక్ యాక్టివిటీ. కనుక అదేవిధంగా దేవుడి పేరు మీద, దయ్యం పేరు మీద, దేవదాసి పేరు మీద ఒక మహిళను దేవుడికి పెళ్లి చేసేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో, మక్తల్ జిల్లాలో, ఇటు మెదకులో కొన్ని ప్రాంతాల్లో, నిజామాబాద్లో కొన్ని ప్రాంతాల్లో, ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంకా చైతన్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ళు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి దేవుడికి పెళ్లి చేస్తున్నారు. దేవుడికి వెళ్ళాలి. దేవుడికి పెళ్లి చేస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద కులాల వాళ్ళందరూ అమ్మాయిని జీవితాంతం ఉపయోగిస్తున్నారు. ఇది మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాలన్నీ ఇంకా మన సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మనం కాళ్ళకి నల్ల దారాలు కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీల్లో నెలకి 20, 30, 2-3 లక్షల జీతాలు తీసుకొని అత్యున్నతమైన చదువుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా నల్ల దారాలు కట్టుకొని తిరుగుతున్నారండి భారతదేశంలో. దేనికి సంకేతం ఈ నల్ల దారం? ఇవాళ మీరందరూ నల్ల సెట్ చేసుకున్నారు. ఈ నల్ల సెట్ అనేది ఇండియన్ కలర్, ఒక రకంగా ద్రవిడుల కలర్. భారతదేశంలో ఇటువైపు అటువైపు 2 విభజన చేస్తే ఈ ద్రవిడులకు సంబంధించిన కలర్, ఈ ద్రవిడులకు సంబంధించిన కలర్ మీరు వేసుకొని వచ్చారు. ఇది ఒక ఆత్మగౌరవ సంకేతంగా మీరు వేసుకున్నారు. కానీ మూఢనమ్మకంగా దారం కట్టుకుని ఇంత చదువుకొని ఏం లాభం అండి? ఒక మూఢనమ్మకం. దృష్టి తగ్గుతుందట. ఏదో చిన్నప్పుడు నాకు ఊరికే కడుపు నొప్పులు వేసేది. కడుపు నొప్పులు ఎందుకు వేస్తుంది? మనం తినదారకపోతే కడుపు నొప్పి. నేను పక్కన ఉన్నా కదా, బాగా తినలేదు అంటే నిజం పక్కన ఉన్నా, బాగా అప్పుడు బాగా తిని ఉంటే లావయ్యేటది. మా అమ్మ కడుపు నొప్పులు వేసేది అని చెప్పేసి మా ఇంటి పక్కనే డక్కలు ఎక్కుతా ఉండేది. అవి నాయనమ్మ అనేటోళ్ళం మేము. ఆ డక్కలు ఎక్కుతామని తీసుకొచ్చి ఆమె మంత్రించేది నాకు రోజు. మంత్రించి మంత్రమే నాకు వచ్చేసింది. గురువులు తింటే కూలారికి, అడవులు తింటే అల తింటే, పసి బిడ్డకు తగిన తింటే పాలి వానికి వాళ్ళు కింది రెప్ప కింది గడుపు చదివి నాకు నోటికి వచ్చి ఒక రోజు అన్నా, అబ్బా నీ మంత్రం నాకు వచ్చిందంటే, అది వచ్చిందా అన్నది. ఏది చదువు అన్నది. చెప్పేసాను. చెప్తే ఒరే ఈ మంత్రం ఎక్కడ ఇప్పుడు నేను మీకు 300 మంది ముందు మీ ముందు చదివేసాను. ఇంత పాపం వాళ్ళకు చదువు లేక విశ్వాసం అంతే. ఏం మంత్రి ఇచ్చేది? ఆమె ఉప్పుకు మంత్రి ఇచ్చేది. ఆ ఉప్పును మనం కడుపులో వేసుకుంటే ఏమవుతుంది? దానికి రసాయన క్రియ జరుగుతుంది. ఉప్పుకి ఆమ్ల లక్షణం ఉంటుంది. కనుక లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? అరకపోతే అరిగేటట్టు చేస్తుంది. సైంటిఫిక్ నేచర్ ఉంది దాంట్లో, పదార్థంలో. కానీ ఒక మూఢనమ్మకం.
అందుకే భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని బయటపడేయకపోతే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. దేశం ఇంత అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందాలంటే, నీవు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటే ముహూర్తం చూసుకొని అడుగు పెట్టాలనే పరిస్థితి ఇంకా పెరిగిపోతుందండి దేశంలో. ఇది అన్యాయం కదా, ఇది తప్పు కదా, రాజ్యాంగం అంగీకరించదు కదా. అందుకోసమే మరి ఎవరు చైతన్యం చేయాలి? మనమే చదువుకున్న వాళ్ళని చైతన్యం చేయాలి. ఎట్లా చైతన్యం చేయాలి? ఇదో ఇట్లా అకాడమిక్ గా ఒక సెమినార్ పెట్టాలి, ఒక 10 మందిని వినవాలి, మాట్లాడాలి. విద్యార్థి సంఘాలు చేయాల్సిన పని ఏమిటంటే రాజకీయ నాయకుల బ్యానర్లను ఇక్కడ వేలాడదీయటం కాదు. ఆర్ట్స్ కాలేజ్ అంటే మన తాత ముత్తాతల రక్త మాంసాలతో నిర్మాణం అయిందండి ఆర్ట్స్ కాలేజ్. మీరెందరో చదువుకున్నారు. ఇక్కడ మన పోలీసు మిత్రులు ఉన్నారు, అధికారులు, పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ పోలీస్ అధికారులు అందరూ ఇక్కడే చదువుకున్నారు. మీరు తెలంగాణలో ఏ పోలీస్ అధికారులు అయినా చూడండి, ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఉంటారు, యూనివర్సిటీలో మన ఓయిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇంత పెద్ద పెద్ద అధికారులకు నిలయమైంది ఒక రకంగా. దీని పట్ల మనకు గౌరవం ఉండాలి. ఆ గౌరవాన్ని వదిలేసి ఎవరో మంత్రుల బొమ్మలు తీసి వేలాడ తీసుకుంటారు. నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది. తెలంగాణలో ఈ కల్చర్, నేను యూనివర్సిటీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, 94 నుంచి ఇక్కడ ఉన్నాను. 94 నుంచి ఎన్నడూ ఈ 10 ఏళ్లలో చూసిన కల్చర్ ఓయిలో చూడలేను. ఆంధ్ర యూనివర్సిటీకి పోతే, నాగార్జున యూనివర్సిటీకి పోతే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి పోతే ఆంధ్రలో అక్కడ కల్చర్ ఉంది. ఏమిటంటే రాజకీయ నాయకుల బొమ్మలు అక్కడ వేలాడ తీసేవాళ్ళు బ్యానర్ల మీద. కానీ తెలంగాణలో ఆ కల్చర్ లేదు. కానీ 10 ఏళ్లలో వచ్చింది. ఇది తప్పుడు కల్చర్. రాజకీయ నాయకులకి ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ సంబంధము లేదు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీ. పైగా రాజకీయ నాయకుడు కొడుకుకు సంబంధించిన భక్తుడేలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారండి. ఇది విషయాలు. విద్యార్థులు ఏం చేయాలి? న్యాయం కోసం ఆలోచించాలి, బాగా చదవాలి, సెమినార్లు పెట్టాలి, ఆలోచన సమాజంలో పరివ్యాప్తి చేయాలి.